అప్పుడు ఆమె అడుగుతుంది, స్వామి నేను ఆల్రెడీ ఉన్నాను కదా, మీరు ఎట్లా చేసుకుంటున్నారు అని. ఇప్పుడు స్వామి చెప్తాను, ఇది నీ కోరికే, నాది కాదు, నేను నీకు ఇచ్చిన వరం, ఇది దీని ప్రకారం నేను చేస్తున్నాను అంటే ఎట్లా అంటే అప్పుడు చెప్తారు, మాట ప్రకారం చేస్తున్నా అంటే. అప్పుడు రామావతారంలో నీ బదులుగా వేదవతి అన్ని బాధలు అనుభవించింది, అగ్నిలో దూకిన తర్వాత ఆమెను తీసుకొని వచ్చి నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చాను, నా బదులుగా ఈమె వేదనలు అనుభవించింది కాబట్టి వేదవతి, ఈమెని వివాహం చేసుకోమని కోరితే నేను ఇప్పుడు కాదు కలియుగంలో చేసుకుంటా అన్నాను. అందుకని ఆ మాట నెరవేర్చడానికి, కలిలో ధర్మ పరిరక్షణ చేయటానికి నేను ఇప్పుడు పద్మావతి దేవిని పరిణయం చేసుకోవాల్సి వస్తుంది అని ఆయన ఆమెకు చెప్తాడు. ఆమె మహాలక్ష్మి అమ్మవారే స్వయంగా దగ్గరుండి స్వామిని పెళ్లి కొడుకుని చేసి వివాహ మహోత్సవం జరిపిస్తుంది.